హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో V60 అండ్ వివో T4 అల్ట్రా ఈ రెండు ఫోన్స్ కూడా ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 35,000 రూపాయలకు వస్తున్నాయి. బట్ వివో V60 మనకి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్ అండ్ T4 అల్ట్రా కొంచెం ఆన్లైన్ టార్గెటెడ్ ఫోన్. సార్ట్ ఆఫ్ ఆల్ రౌండర్ కింద మనం T4 అల్ట్రాని పిక్ చేసుకోవచ్చు. V60 లో కొన్ని ల్యాక్ అవుతున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే ఒకటి కూడా రెండు మ్యాచ్ అవ్వవు, అన్ని ఇంపార్టెంట్. లేచకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే V60 మీకు 37,000 రూపాయలకి లాంచ్ చేశారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేగా 35,000 రూపాయలకు వస్తుంది ఇప్పుడు. అండ్ T4 అల్ట్రా చూసుకుంటే 38,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఇక్కడ మైనస్ అయిపోయింది. యాక్చువల్లీ నేను స్పెక్స్ అన్ని చూసిన తర్వాత చాలా మందికి ఇది సజెస్ట్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ రేట్ చూసిన తర్వాత ఇంకా నాకు చెప్పొద్దు కాలేదు ఎవరికి కొనుక్కోమని చెప్పి. చాలా ఎక్కువ అయిపోయింది. బట్ దీంతో కంపేర్ చేసి చూసుకున్నాం, ఇప్పుడు T4 అల్ట్రా కూడా 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది, 35,000 రూపాయలకి వస్తుంది. కానీ T4 అల్ట్రా అగైన్ 8GB 256GB తో వస్తుంది బేస్ వేరియంట్. V60 మీకు 8GB 128GB వచ్చింది 35,000కి. ఇందులో 256GB ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఒక పాయింట్ ఆబ్వియస్ గా T4 అల్ట్రాకి ఇచ్చుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ కూడా సిమిలర్ బిల్డ్ క్వాలిటీ, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సైడ్స్ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తున్నాయి, బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది, ఫ్రంట్ డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి రెండు ఫోన్స్. కానీ IP68 ప్లస్ IP69 వాటర్ రెసిస్టెన్స్ ఓన్లీ వివో V60 లో ఉంది. ఇందులో కేవలం IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే వస్తుంది T4 అల్ట్రాలో. IP రేటింగ్ లేదు, అదొక మైనస్ పాయింట్. సో బిల్డ్ క్వాలిటీ పరంగా క్లియర్ గా మనం V60 కి ఒక పాయింట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. వివో V60 లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ఇది మీకు అరౌండ్ 25,000 కూడా దొరికేసిద్ది. అండ్ Antutu అవి రన్ చేసినప్పుడు అరౌండ్ 1 million దగ్గరలోకి వచ్చింది. 1 million కూడా నాకు స్కోర్ చేయలేదు. అండ్ BGMI లాంటివి వాడుకుంటున్నప్పుడు 60 FPS మాత్రమే సపోర్ట్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ గేమింగ్ చేయాలనుకుంటే ఈ ఫోన్ మిమ్మల్ని సాటిస్ఫై చేయదు, క్లియర్ గా చెప్పగలను అది. అదే మనం వివో T4 అల్ట్రాలో చూసుకుంటే ఇందులో డైమెన్సిటీ మీడియాటెక్ ప్రాసెసర్ 9300 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.4 GHz ఉంటుంది. సో ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏం కాదు, 9300 సిరీస్ కాబట్టి. అందులోనే ఇది అరౌండ్ 2 million వరకు Antutu స్కోర్ చేసిందని చెప్పి మెన్షన్ చేశారు. నేను చెక్ చేసినప్పుడు 1.8 million వరకు స్కోర్ చేసింది. 35,000లో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ గేమింగ్ చేసినప్పుడు వీళ్ళు 120 FPS సపోర్ట్ ఇస్తామని చెప్పి అన్నట్టు ఉన్నారు, కానీ 90 FPS మాత్రం ఇప్పుడు BGMI సపోర్ట్ ఉంది. 60 FPS తో కంపేర్ చేస్తే 90 FPS బెటర్ గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా 7 Gen 4 తో కంపేర్ చేస్తే ఈ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేయగలదు. సో గేమింగ్ అవి మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ ప్రాసెసర్ 9300 ప్లస్ హ్యాండిల్ చేయగలుగుతుంది. సో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పరంగా క్లియర్ గా మనం V60 కంటే కూడా T4 అల్ట్రా కి పాయింట్ ఇస్తాం. కానీ RAM and ROM కాన్ఫిగరేషన్స్ ఇవి కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. V60 లో LPDDR4X RAM తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. 10,000లో కూడా మీకు ఇదే కాన్ఫిగరేషన్ దొరికింది. T4 అల్ట్రాలో మీకు LPDDR5 RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. 35,000 రూపాయలకి ఇదేం పెద్ద వర్త్ ఏం కాదు, కానీ దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్. LPDDR5 3.1 అనేది. సో ఇక్కడ కూడా అడిషనల్ పాయింట్ మనకి T4 అల్ట్రా స్కోర్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వివో V60 లో 6.77 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది కూడా క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, బట్ 6.77 inch. ఇది మీకు T4 అల్ట్రా 6.67 inch స్క్రీన్ తో వచ్చింది. కానీ ఇది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాదు, ఇది 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. సో అది మేజర్ డిఫరెన్స్ చూపించింది. ఫుల్ HD ప్లస్ కాంటెంట్ కి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కి కలర్స్ అండ్ డీటెయిల్స్, షార్ప్నెస్ లెవెల్స్ వీటన్నింటి పరంగా 1.5K రెజల్యూషన్ డిస్ప్లే బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా 1.5K రెజల్యూషన్ ఉంది కాబట్టి T4 అల్ట్రా కి డిస్ప్లే పరంగా మనం ఒక పాయింట్ ఇవ్వచ్చు. బట్ కంపాటబిలిటీస్ అయితే రెండింటిలో HDR సపోర్ట్ చేస్తుంది, రెండింటిలో HDR10+ సపోర్ట్ ఉంది, రెండింటిలో Netflix HDR స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ రెండింటికి 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ వస్తున్నాయి. అండ్ రెండు వెట్ టచ్ ప్రివెన్షన్ ఉంది, అంటే తడి చేతులతో కూడా మనం ఫోన్ ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ రెండు ఫోన్స్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్నాయి, రెండు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్. లేనిదల్లా రెండు ఫోన్స్ లో డాల్బీ సర్టిఫికేషన్ ఉండదు, డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మోస్ కానీ ఏమి తీసుకుని రారు. సో వీళ్ళు మేబీ డాల్బీ స్కిప్ చేసి ఉండొచ్చు, బట్ నేను మన ఛానల్ ఎటువంటి కంటెంట్ ని స్కిప్ చేయను. సో మీరు ఒకవేళ కొత్తగా మన ఛానల్కి వచ్చి కాంటెంట్ చూసినట్లయితే వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. ఇంకా స్పీకర్స్ రెండు ఫోన్స్ లో స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. టాప్ అండ్ బాటమ్ స్టీరియో స్పీకర్స్ యాక్ట్ అవుతాయి. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గా అనిపిస్తాయి. కొంచెం లౌడ్ గా మీకు T4 అల్ట్రానే వస్తుంది V60 తో కంపేర్ చేస్తే. గమ్మత్ అయింది 3.5 హెడ్ ఫోన్ జాక్. రెండింట్లో 3.5 జాక్ ఉండదు, ఓన్లీ బ్లూటూత్ డివైస్ మాత్రమే మనం యూస్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఎయిర్ బ్లాస్టర్ పరంగా మీరు ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే రెండు ఫోన్స్ లో NFC ఉంది. NFC పరంగా ప్రాబ్లం లేదు. IR బ్లాస్టర్ అయితే T4 అల్ట్రాలో లేదు, ఓన్లీ V60 లో మాత్రమే IR బ్లాస్టర్ ఉంది. మీరు AC, TV ఇట్లాంటివి ఏమైనా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే టాప్ మౌంటెడ్ IR సెన్సర్ తో వస్తుంది. ఇంకా నెట్వర్కింగ్ పరంగా మాట్లాడితే 11 5G బ్యాండ్స్ ఉన్నాయి వివో V60 లో. T4 అల్ట్రాలో 15 5G బ్యాండ్స్ తో వస్తుంది. సో 4 5G బ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. రెండింట్లో రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ ఉంటాయి, రెండింట్లో 5G VoNR సపోర్ట్స్ అన్ని ఉంటాయి, బట్ ఎక్స్ట్రా బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అగైన్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ది మెయిన్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నా ఫేవరెట్. ఇక్కడ మీకు ఫోటోస్ అన్ని పక్కన వేస్తూ ఉంటా, బట్ ప్రెసెంట్ ఒకసారి మనం వీటి సెన్సార్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఫ్లాగ్షిప్ సెన్సర్స్ ఉన్నాయి T4 అల్ట్రాలో. ఇందులో చూసుకుంటే మనకి ఫ్లాగ్షిప్ కాదు, నార్మల్ సెన్సర్స్, బట్ జైల్స్ పార్ట్నర్షిప్ తో వచ్చింది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ అయిపోయింది. లేకపోతే ఇది అసలు 30,000 రూపాయలు కూడా పెట్టుండేవాళ్ళు కాదు, 30,000 కంటే తక్కువే వచ్చి ఉండేది. ఫైన్. ఒకసారి మనం సెన్సర్స్ మాట్లాడితే V60 లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX 766 సెన్సర్ తో వస్తుంది. చాలా ఓల్డ్ సెన్సర్ ఇది, 700 సెన్సర్. అండ్ సెకండ్ కెమెరా టెలిఫోటో లెన్స్
సోనీ IMX 882 సెన్సర్ తో వస్తున్నాయి. అది చాలా రెగ్యులర్ కామన్ సెన్సర్, అదేం పెద్ద ఫ్లాగ్షిప్ సెన్సర్ కూడా కాదు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది ఎందుకు తీసుకొచ్చారో కూడా అర్థం కాదు. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. OIS సపోర్ట్ ఉన్నాయి రేర్ సైడ్ కి, ఫ్రంట్ కి కాదు. అదే మనం T4 అల్ట్రా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX 921 సెన్సర్ తో వస్తుంది. 900 సిరీస్, దట్ టు ఫ్లాగ్షిప్ సెన్సర్ అది IMX 921 అనేది. అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. ఇది సోనీ IMX 882 సెన్సర్ తో వస్తున్నాయి. అండ్ దీంట్లో కూడా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇమేజ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది రెండు ఫోన్స్ కి. కలర్స్ లో కానివ్వండి, డీటెయిల్స్ లో కానివ్వండి, ఎడ్జ్ డిటెక్షన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ T4 అల్ట్రా ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేసిద్ది. ఈవెన్ వీడియోస్ పరంగా కూడా డీటెయిల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ప్రతి ఒక్కటి T4 అల్ట్రా లోనే బాగుంటాయి. స్పెషల్ థింగ్ ఏంటంటే V60 కి ఇందులో జైస్ పార్ట్నర్షిప్ ఉంది. జైస్ ఫోకల్ లెన్స్, జైస్ పోర్ట్రేట్స్, జైస్ బొకే ఎఫెక్ట్స్, ఇవి ముఖ్యంగా మీకు కావాలి. బయోటార్ సోనార్ స్పెషల్ బొకే ఎఫెక్ట్స్ కావాలనుకుంటే జైస్ పార్ట్నర్షిప్ ని మీరు పిక్ చేసుకోవాలి. రెండోది AI సీజన్ ఫోటోగ్రఫీ, అంటే వింటర్, ఆటమ్, సమ్మర్, స్ప్రింగ్ సీజన్, ఇట్లా 4 డిఫరెంట్ సీజన్స్ ఉన్నాయి. అవి మీరు ఉపయోగించుకుంటాను అంటే మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ ఫోన్ పిక్ చేసుకోవడమే. ఇందులో మీకు అలాంటి ఫీచర్స్ ఏమీ ఉండవు. అండ్ మైక్రో మూవీ ఫీచర్ కూడా T4 అల్ట్రాలో ఉండదు. నార్మల్ ఫోటోస్ మీకు ఇక్కడ పక్కన కంపారిజన్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఫోటో, నాట్ ఈవెన్ వన్ ఫోటో, ప్రతి ఫోటో కూడా V60 కంటే T4 అల్ట్రాలో బెటర్ చూపిస్తుంది. డీటెయిల్స్ కూడా V60 తో కంపేర్ చేస్తే T4 అల్ట్రాలో బెటర్ కనబడతాయి. అండ్ కలర్స్ కూడా అంతే, V60 కంటే T4 అల్ట్రాలో ఇంకా బెటర్ కనబడుతున్నాయి. అదంతా సెన్సార్ మహిమ. ఇందులో మీకు 766 సెన్సార్ తో వస్తుంది. ఇందులో IMX 921 సెన్సార్ తో వస్తుంది. సో నక్కకి నాగులో అనుకున్నంత తేడా ఉంటుంది. సో బెటర్. మీకు ఒకవేళ నార్మల్ ఫోటోస్, అది పోర్ట్రేట్ అయినా నార్మల్ అయినా, కొంచెం బెటర్ డీటెయిల్స్ అండ్ కలర్స్ కావాలనుకుంటే T4 అల్ట్రా కెమెరాస్ పరంగా నేను సజెస్ట్ చేసి. అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ రెండు విషయాల్లో, వీడియో రికార్డింగ్ కూడా 4K 60 FPS లో ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా T4 అల్ట్రాలో సపోర్ట్ ఉంది. V60 లో 4K 30 FPS వరకు మాత్రమే. 4K 60 FPS ఆప్షన్ లేదు ఫ్రంట్ కెమెరాకి, రేర్ కెమెరాకి. అడిషనల్లీ బొకే వీడియో కూడా దీంట్లో లేదు. అంటే పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసుకుంటే V60 లో ఉండదు. T4 అల్ట్రాలో రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఫోకస్ లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయ్యేలాగా యూట్యూబ్ వీడియోస్ ఇలాంటివి రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080p లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు T4 అల్ట్రాలో. వీడియో క్వాలిటీ కూడా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అండ్ వీడియో కలర్స్ T4 అల్ట్రాలో కొంచెం బెటర్ కనబడతాయి. అండ్ ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా T4 అల్ట్రానే కొంచెం బెటర్ స్టెబిలైజేషన్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈవెన్ స్కిన్ టోన్స్ అబ్జర్వ్ చేయండి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేయండి. డీసాచురేట్ అయినట్టు ఉంటుంది V60 లో. T4 అల్ట్రా కొంచెం నేచురల్ ఉంటుంది అండ్ స్టెబిలైజ్ ఉంటుంది. అండ్ రెండింటిలో 100x జూమ్ సపోర్ట్ ఉన్నాయి. 100x లో కూడా కొన్ని షాట్స్ నేను క్యాప్చర్ చేశాను. రెండింటికి పెద్ద తేడా ఉన్నట్లు ఏం అనిపించదు. కొంచెం కలర్స్ అనేవి ఒక 10% బెటర్ కలర్స్, వివిడ్ కలర్స్ T4 అల్ట్రా పిక్ చేసింది అనిపిస్తుంది. V60 కూడా 100x లో పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలా, బాగానే క్యాప్చర్ చేసింది. అండ్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6500 mAh బ్యాటరీతో 90 వాట్ ఛార్జర్ తో V60 వస్తుంది. అండ్ T4 అల్ట్రా 5500 mAh బ్యాటరీ 90 వాట్ ఛార్జర్ తో వస్తుంది. సేమ్ ఛార్జెస్ రెండింటిలో. బట్ T4 అల్ట్రా మీకు అరౌండ్ 54 మినిట్స్ లో 0 to 100% ఛార్జ్ అయిపోతుంది. V60 మీకు అరౌండ్ 1 or 10 minutes వరకు పడుతుంది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి. 1000 mAh బ్యాటరీ T4 అల్ట్రా కంటే V60 లో ఎక్కువ ఉంది కాబట్టి బ్యాటరీ ఆబ్వియస్ గా V60 కి మనం పాయింట్ ఇస్తాం. బట్ నేను రెగ్యులర్ గా యూస్ చేసినప్పుడు నాకు మేజర్ డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అరౌండ్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour ఎక్స్ట్రా బ్యాటరీ V60 లో వస్తుందేమో. అండ్ ఇంక ఇప్పుడు OS సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీటన్నిటి గురించి మాట్లాడదాం. రెండు ఫోన్స్ లో కూడా FunTouchOS 15 తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15. రెండు సేమ్ బ్రాండ్ కాబట్టి. బట్ T4 అల్ట్రా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దాంట్లో జూన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. V60 నిన్నగా మొన్నే లాంచ్ అయింది కాబట్టి ఆగస్ట్ సెక్యూరిటీ అప్డేట్ ని నిన్న నాకు రోల్అవుట్ చేశారు. ఇప్పుడు ఆగస్ట్ మీద రన్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా అప్డేట్ పాలసీ కూడా Vivo V60 లో 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. T4 అల్ట్రా 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో ఒక ఆండ్రాయిడ్ అప్డేట్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే Android 19 వరకు అప్డేట్ చేసుకోవచ్చు V60 ని. ఇది Android 18 వరకే. సెక్యూరిటీ అప్డేట్స్ దీనికంటే ఇంకొక 2 సంవత్సరాలు ఎక్కువగానే వస్తాయి. సో ఆబ్వియస్ గా అప్డేట్ పాలసీ పరంగా మనం V60 గా పాయింట్ ఇస్తాం. అండ్ ఇంకా సర్వీస్ సెంటర్స్ రెండింటికి ఒకటే అవైలబిలిటీ బాగానే ఉంటుంది వివోది. సో ఓవరాల్ ఇప్పుడు ఒకసారి మనం V60 లో ప్లస్ ఏంటి, T4 అల్ట్రా లో ప్లస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్, V60 లో IP రేటింగ్ ఉంది. IP68 + IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. T4 అల్ట్రాలో వాటర్ రెసిస్టెన్స్ లేదు. రెండోది ఐఆర్ బ్లాస్టర్, రిమోట్ AC టీవీ ఇట్లాంటివి మనం రిమోట్ కంట్రోల్ యూస్ చేయాలనుకుంటే దీంట్లో మాత్రమే ఐఆర్ ఉంది. T4 అల్ట్రాలో ఐఆర్ లేదు. మూడోది కెమెరాస్ లో జైస్ పార్ట్నర్షిప్, AI సీజన్స్ కానివ్వండి, జైస్ బోకే ఎఫెక్ట్ ఇట్లాంటివి ఏమైనా యూస్ చేసుకోవాలనుకున్నా జైస్ పార్ట్నర్షిప్ T4 అల్ట్రాలో లేదు, దీంట్లో మాత్రమే ఉంది. నాలుగోది ఫైనల్ బ్యాటరీ ఒక 1000 mAh T4 అల్ట్రాతో కంపేర్ ఎక్కువ ఉంది. అదే మనం T4 అల్ట్రాలో చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పర్ఫార్మెన్స్. దీనికంటే ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేసేది. దాంతో పాటు ర్యామ్ అండ్ రోమ్ కూడా LPDDR5 3.1 ఉంది. దీంట్లో 4x 2.2 256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. మీకు V60 128GB బేస్ వేరియంట్, ఇది 256GB వచ్చింది. రెండోది డిస్ప్లే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే తో వస్తుంది. మూడోది కెమెరాస్ V60 తో కంపేర్ చేస్తే బెటర్ అవుట్పుట్ ఇది ఇవ్వగలుగుతుంది ఒక జైస్ పార్ట్నర్షిప్ తప్పించి. సో వాల్యూ ఫర్ మనీ డివైస్ ఏది అంటే నేను T4 అల్ట్రాని పిక్ చేసుకుంటా. సో ఇది ఓవరాల్ గా V60 వర్సెస్ Vivo T4 అల్ట్రా, వీటి మధ్యలోనే క్లియర్ డిఫరెన్సెస్ అండ్ నా వెర్డిక్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ నెక్స్ట్ చెప్తారు. సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.